నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మైనింగ్ అనుమతులపై భిన్నాభిప్రాయాలు. సైదాపురం సమీపంలోని గద్దల దిబ్బ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుండి అభిప్రాయాలు తెలుసుకున్న జేసీ వెంకటేశ్వర్లు కలెక్టర్ కు నివేదిస్తామని వెల్లడి. అన్ని సౌకర్యాలతో అద్భుతమైన ఆసుపత్రి. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. గూడూరులోని 1వ, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లతో పాటు గ్రామీణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజితా వేజెండ్ల. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుగోలు ప్రాంతంలో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజలు, భజనల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గూడూరు ప్రాంతంలో రౌడీయిజం, గంజాయి రవాణా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లేకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజితా వేజెండ్ల హెచ్చరించారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజాగా గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపారు. దీంతో నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల గూడూరులోని 1వ, 2వ పోలీస్ స్టేషన్లతో పాటు గ్రామీణ పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. రౌడీ షీటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజితా వేజెండ్ల మాట్లాడుతూ, గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనమైన తర్వాత మొదటిసారిగా విజిట్ చేయడం జరిగిందని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికపై నిఘా ఉంచుతామని, గంజాయి రవాణా, ఓపెన్ డ్రింకింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు గూడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మనం సిబ్బందులతో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాళ్ళకి వెల్ఫేర్ సంగతి ఏం అంతా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇది టౌన్ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. మన ఆఫీసర్స్తో ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము. అండ్ గాంజా కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము. సో అటువంటి ముఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము. ఆల్ ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది. మనం రౌడీయిజం అనేది సహించబోము. సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర. సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది. హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ లేన్ డిసిప్లిన్, ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటం, వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా. అండ్ పిఎస్ సిస్టమ్స్లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోడ్ మీద ఉన్న, హైవేస్ మీద ఉన్న డాబాల మీద, టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రకంగా మనం ప్రజలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేట్టుగా
అన్ని రకాలుగా మన సిబ్బంది కృషి చేస్తున్నారు. మీ మీడియా సైడ్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి తెలియజేస్తూ ఉండండి. అండ్ ప్రజల నుండి కూడా అదే విజ్ఞప్తి, మెయిన్గా సీసీటీవీస్ పెట్టుకోవటము అది చాలా ఇంపార్టెంట్. అందరికీ పబ్లిక్ సేఫ్టీ పరంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా సీసీటీవీలు పెట్టుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మనం కూడా ఇక్కడ స్టేషన్స్ పరిధిలో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి చేయడం జరుగుతుంది. ఖాళీ స్థలాల్లో, ఊళ్ళ చివరిలో అట్లాగా ఎక్కువగా ఎనీ గ్యాంబ్లింగ్ కానీ ఆర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా మనకి డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా తెలుస్తుంది. సో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మీద దృష్టి పెడతాము. అలానే టెక్నికల్ కేపబిలిటీస్ యూజ్ చేసి సీసీటీవీస్ అండ్ డ్రోన్స్ ఇవి యూజ్ చేసి మనం నిరంతరం మైనింగ్ అనుమతులపై ప్రజల అభిప్రాయాలను కలెక్టర్ కు నివేదిస్తామని జేసీ వెంకటేశ్వర్లు తెలిపారు. సైదాపురం సమీపంలోని రాగన రామాపురం ప్రాంతంలో ఉన్న గద్దల దిబ్బ వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొన్నారు. సైదాపురం సమీపంలోని గద్దల దిబ్బ వద్ద ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు నిర్వహించారు. మలకలపూండ్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 793లో మైకా పల్స్ ఫర్ క్వార్జ్ ఖనిజాలు వెలికితీసి తరలించేందుకు గాను పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభను ఏర్పాటు చేశారు. స్థానికుల్లో కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సైదాపురంకు చెందిన పలువురు మాట్లాడుతూ మైనింగ్ నిర్వహణతో పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయని, అనుమతులు ఇవ్వొద్దంటూ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ కు వివరించారు. ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలను కలెక్టర్ కు నివేదించనున్నట్లు తెలిపారు. 10 హెక్టార్స్ సంబంధించిన మైనింగ్ సంబంధించినటువంటి అనుమతుల గురించి, పర్యావరణ అనుమతుల గురించి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మీకు వివరంగా మన ఈ పోలీస్ కంట్రోల్ పరిధిలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఏమైనా మీకు అభిప్రాయాలు ఉంటే అభిప్రాయాలను మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా వ్రాతపూర్వకంగా కూడా మీరు ఇవ్వచ్చు, మీకు అభిప్రాయం తెలియజేయచ్చు. స్పష్టంగా ఎలాంటి ఇది లేకుండా మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి మీకు అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఇప్పుడు మన ఈగా చూడడం జరిగింది. ఏవైతే మీకు దీని మీద సందేహాలు కానీ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మీకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సంబంధిత ప్రాజెక్టు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వారు మీకు క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే మీరు చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా మీకు అభిప్రాయం తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ అధికారి అశోక్ కుమార్, తహసీల్దార్ సుభద్ర, మైనింగ్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేటలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ను జయప్రదం చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. తారీఖులో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిందే, గత ఏడాది కూడా మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు గత ఏడాది 3-4 లక్షలకు పైచిలకు జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం బోటింగ్, అదేవిధంగా సూళ్ళూరుపేటలో నిర్వహించినటువంటి 3 రోజులు వివిధ రకమైనటువంటి స్టాల్స్, ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటి పర్యావరణాన్ని, ఆ ఈకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గత ఏడాది మనం చేసుకున్నాం. ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము. ముఖ్యంగా శ్రీ సిటీలో 2 days వర్క్షాప్ కమ్ సింపోజియం, ఇండస్ట్రియలిస్ట్ తోటి, కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతోటి, ఇట్లాగా ఎవరెవరైతే ఈ జంతు
పక్షుల ప్రేమికులు ఉన్నారో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీలో 2 డే వర్క్షాప్ పెట్టడం జరిగింది. మన జిల్లాకి ఇప్పుడు సుమారుగా 42% ఫారెస్ట్ కవర్ ఉంది. చాలా జలపాతాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి, ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ఈసారి ఉబ్బలమడుగు క్లస్టర్ని కూడా ఒకటి ఈసారి ఫెస్టివల్లో మనం తీసుకురావడం జరిగింది. మనకి ఐలాండ్ టూరిజం గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి టూరిజం సమీక్షలో కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనకున్నటువంటి పులికాట్ సరస్సులో ఇరక్కం ఐలాండ్ని కూడా మనం పెద్ద ఎత్తున టూరిజం యాక్టివిటీస్ని పెంపొందించే విధంగా ఈసారి ఇరక్కం ఐలాండ్ విజిట్ని కూడా సర్క్యూట్ని కూడా ఈసారి మనం బీవీపాలెం నుంచి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరియు గత ఏడాది ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి ఆటకాని తిప్ప, వీటన్నిటిని కూడా యథావిధంగా మనం కంటిన్యూ చేస్తాం. దీనికోసం పిల్లల కోసం సుమారుగా 10వ తారీఖున ఒక 3,500 మంది, 11వ తారీఖున ఒక 4,000 మందికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకు కూడా అన్ని చోట్లని వాళ్ళని తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మరియు మిగతా సందర్శకులకు కూడా 4 మండలాలకు ఉపయోగపడేలా అద్భుతమైన ఆసుపత్రి అందుబాటులోకి రాబోతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవంలో సేల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ముతుకూరు మండలం బ్రహ్మదేవం ప్రాంతంలో ఉన్న జెన్కో రోడ్డు కూడల్లో సేల్ కంపెనీ సీఈఓ జన్మేజయ మహాపాత్ర రఘురాం తదితరులతో కలిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ ముత్తుకూరు, టీపీ గూడూరుతో పాటు వెంకటాచలం, నెల్లూరు రూరల్ మండల ప్రజలకు ఈ ఆసుపత్రి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సేల్ కంపెనీ ఆసుపత్రి కోసం మొదటి దశలో 20 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 1 ఎకరా 87 సెంట్ల భూమిలో అన్ని సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మిస్తారని, రోడ్డుకు అవతలి వైపు 18 సెంట్ల భూమిలో నర్సింగ్ శిక్షణ కళాశాల ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు. But this is one very aspirational and project which will help the local communities in 3 to 4 mandals. Rural people will be greatly benefited by this hospital, which will provide modern healthcare facilities to all the people, all pathological care, all expert advice, medical consultation. It will be provided. It will go in a long way to provide good medical facilities to the local people. Thanks to the Honorable MLA, to the local administration, that this land was made available to SEIL free of charge at such a strategic location. We are indebted to both the Honorable MLA and the local administration. This hospital will be a path-breaking. It will lead. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలైన గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని పాస్టర్ కర్ణాకర్ తదితరులు కొనియాడారు. వాకాడు మండల పరిధిలోని కొండాపురం గిరిజన కాలనీలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు దుప్పట్లు అందజేశారు. వాకాడు మండలంలోని కొండాపురం గిరిజన కాలనీలో ఉన్న ప్రార్థనా మందిరం వద్ద కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దాతగా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ వ్యవహరించారు. ముందుగా వారి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్ కర్ణాకర్ తదితరులు మాట్లాడుతూ నిరుపేదలైన గిరిజనులకు దుప్పట్లు అందజేయడం అభినందనీయమన్నారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, రూబెన్, మేరీ తదితరులు పాల్గొన్నారు. మణుబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మరియు టీడీపీ నాయకులు మన్నెమాల భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక హరిజనవాడలో జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. టేబుల్స్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. మన్నెమాల భాస్కర్ రెడ్డి యూత్ 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెమాల ఆదినారాయణ రెడ్డి, చెన్నారెడ్డి భక్తవత్సల రెడ్డి, రవీంద్రారెడ్డి, కొండ్రెడ్డి ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొమ్మలపూడిలో జరుపుకుంటున్న మణిమాల భాస్కర్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలు బాగా జరిగినాయి. అన్న లేని లోటు చాలా ఇబ్బందిగా ఉంది. అన్న చెన్నైలో ఉండి రాలేకపోయాడు. కొమ్మలపూడిలో తక్షణమే వచ్చి పరిష్కరించే వ్యక్తి మణిమాల భాస్కర్ రెడ్డి గారు. అలాగే ఈరోజు స్కూల్లో అతని తరఫు కొత్త సందర్భంగా ఈరోజు స్కూల్లో ప్లేట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే స్వర్ణభారత్ ట్రస్ట్లో కూడా స్నేక్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భం చాలా అందరూ ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు ఆయన నుండి ఇంకా బాగుండు, కానీ ఈరోజు ఏంటంటే భాస్కర్ రెడ్డి గారి నుండి ఇంకా చాలా బాగుండు. లేకపోయినా కూడా సరే ఈరోజు జనాలందరూ వచ్చి స్టేజీ కట్టి కేకు భారీ ఎత్తున కట్టి బాగా జరుపుకున్నాము. 400 మందికి, అలాగే 400 మందికి భోజనాలు ఏర్పాట్లు చేసి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బర్త్డే సందర్భంగా ఈరోజు బాగా ఘనంగా జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. మణిమాల భాస్కర్ రెడ్డి గారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంత జనాభాలు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం అంటే ఆయన ఏ విధంగా గ్రామానికి చేసిన మేలులు ఇవన్నీ కూడా ఈ సెలబ్రేషన్ బట్టి అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ ముందుందేమో, అదే సంక్రాంతి పండుగ ఈరోజు రావడం మాకందరూ చాలా సంతోషకరం. అన్న పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కూడా 400 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అందరం కూడా సమయానికి అందుబాటులో లేకపోయినా మనమందరం ఆయన 48వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఆయన మన ఈరోజు రాలాగా మన మధ్యలో ఉంటే మనం కూడా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళవి. కొంచెం లోటుగా ఉంది. ఇదే విధంగా నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు. వాకాడు మండలం వావిళ్లపాలెం గ్రామంలో శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నెల్లూరుకు చెందిన డాక్టర్ ప్రభాకర్ రావు, ఉమామహేశ్వరి దంపతుల ఆర్థిక సాయంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పరిపూర్ణానంద స్వామి, బాబురావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దండం పెట్టుకోండి. సాయిరామ్ అనండి. చెప్పింది గమ్మ ఉండదు. 2002 సంవత్సరం నుంచి దాతృత్వంతో మంది పేదలకు, చదువుకునే నిరుపేద విద్యార్థులకు, వికలాంగులకు, వృద్ధులకు చెట్లు నాటడం, కంటి ఆపరేషన్లు, యూనిఫామ్, ఇట్లాంటి కుట్టి మిషన్లు, ల్యాప్టాప్లు, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు దాతృత్వంతో చేస్తున్నటువంటి శ్రీ షిరిడి అక్షయ సేవా సమితి ఏర్పడి 2010లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎంతమంది విద్యార్థులు దాతృత్వం చదివారు. నిజంగా ఎంత ఆనందం. ఎంతమంది సాఫ్ట్వేర్ జాబ్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేసేదానికి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మళ్ళా ఇట్లా
ఇట్లాంటి కార్యక్రమాలకి దాతలు చేతినిచ్చి ఎంతమంది పేదవారికి సహాయపడగలరని ఆశిస్తూ, ఎందువల్లంటే మనం ఎంత సంపాదించినా మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇట్లాంటి కార్యక్రమాలకి తలపెట్టాలి. ఈరోజు కోటమ్మ గుడి దగ్గర ప్రతి శుక్రవారం 4 సంవత్సరాల పైనుంచి దాదాపు రోజుకి 500-600 మంది ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంది దాతృత్వంతో. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈరోజు కూడా కొంతమందికి గిరిజనులకి మన కోట పట్టణ పరిధిలోని కోటమ్మ గుడి కాలనీలో పీపుల్స్ ప్రొడక్షన్ ఫౌండేషన్, అన్బిన్ సోడుగల్ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ తదితరులు వ్యవహరించారు. అనంతరం ఎంపీడీఓ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థ సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీపుల్ ప్రొడక్షన్ ఫౌండేషన్ చైర్మన్ మేజర్ మల్లికార్జునరావు, అన్బిన్ సోడుగల్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ భూపతి సాయి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. స్పందిస్తారు సార్, ఇలా పరిస్థితుంది కోట బజార్లో. తర్వాత 4 అవిసలక్ష్మి చక్కగా ఆ వేసిన ముగ్గులు రైతులు స్పెషల్ గిఫ్ట్స్ అన్నమాట. 20 మంది అని చెప్పి నేను అన్నారు, కానీ ఈరోజు చాలా మంది వేసినప్పుడు మేము కూడా 1, 2, 3 ప్రైజులు అనుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక 6 ప్రైజులకి చేసాము. అలాగే అందరూ కూడా బాధపడకూడదని అందరికి కూడా పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ముందుగా వచ్చిన ఎంపీడీఓ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవసరం ఉన్నా కూడా మనం ప్రతిదీ కార్యక్రమం చేస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా ఉత్సాహంగా మీరందరూ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ విజేతలే. ఇక్కడ 1st, 2nd, 3rd అని ఏం లేదు. ఈ ముగ్గులు అంత ఇష్టంగా చాలా చిన్న ముగ్గు అయినా చాలా ముచ్చటగా వేశారు. చాలా చోట్ల చూసాము. కాబట్టి అందరూ ఈ పార్టిసిపేట్ చేసిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వాతావరణం కూడా అందరు చాలా ఇల్లు చుట్టుపక్కల కానీ ఎదురుగా కానీ అంతా చాలా క్లీన్గా పెట్టుకొని వాతావరణం చాలా పండగ వాతావరణము మరియు పల్లె వాతావరణం అంటే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు చూస్తే మన పట్టణంలో కోటలో కానీ ఎటుగోడ కానీ ఈ విధంగా. మనబోల్లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కనుపూరు రవి, అనితా దంపతులతో పాటు వారి కుమార్తె భువనగిరి భువన, కృతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో కొలువైన సాయినాథుడికి గురువారం రాత్రి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనింగ్ అనుమతులపై భిన్నాభిప్రాయాలు. సైదాపురం సమీపంలోని గద్దల దిబ్బ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుండి అభిప్రాయాలు తెలుసుకున్న జేసీ వెంకటేశ్వర్లు కలెక్టర్ కు నివేదిస్తామని వెల్లడి. అన్ని సౌకర్యాలతో అద్భుతమైన ఆసుపత్రి. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. గూడూరులోని 1వ, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లతో పాటు గ్రామీణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజితా వేజెండ్ల. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుగోలు ప్రాంతంలో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజలు, భజనల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.